చెరసాలలో ఉన్నప్పుడు ఏం చేసినారు వాళ్ళు? పౌలు శీలలు చెరసాలలో కీర్తనలు పాడుతూ వచ్చినారు, దేవుని స్తుతిస్తూ వచ్చినారు. ఆరోగ్యం బాగలేదా? దేవుని స్తుతించు. కష్టాలు ఊబిలో ఉన్నావా? దేవుని స్తుతించు. పెళ్లి కాలేదా? దేవుని స్తుతించు. పిల్లలు కలగలేదా? పెళ్ళి అయ్యి ఇంకా దేవుని స్తుతించు. కీర్తనాకారుడే మనకు 34వ కీర్తన 1వ వచనంలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యమైన కీర్తన నా నోట. ఒక ఆదివారమే కాదు, ఎగ్జామ్లో పాస్ అయితేనే కాదు, అనుకున్న మార్కులు సాధిస్తేనే కాదు, పెళ్ళి అయితేనే కాదు, పిల్లలు కలిగితేనే కాదు, కోట్ల ఆస్తి సంపాదిస్తేనే కాదు, అన్ని పరిస్థితులలో, ప్రతికూలమైన పరిస్థితి ఏదైనా, అనారోగ్యములో, ఉద్యోగం పోయినప్పుడు ఆరాధన చేయాలా. అది క్రైస్తవ జీవితము, దేవుణ్ణి స్తుతించటము. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నీకు నాకు పరలోకంలో ఉండే ఏకైక పరిచర్య ఒక్కటే, ఒకటి ఆరాధన, ఆరాధన.